గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ కొండల్లో కొనల్లో తాంబోలాలండి బావా. నా మాటిని మా జగన్నాథ్ అనే కూతురు చేసుకుని ఉంటే నిశ్చితార్థం ఉదయపూర్ ప్యాలెస్ లోని పెళ్లి బంకింగ్ ప్యాలెస్ లోని పెట్టేసేవాడు. ఇప్పటికే టైం మించిపోలేదు. ఫోన్ కొట్ల ఏం లేటనా? రండి బావగారు, రండి రండి. నమస్కారం. వెల్కమ్ అల్లుడు గారు. ప్రయాణం సల్లగానే జరిగినది కదా. రండి ప్లీజ్. ఏంటి పెళ్లి కూతురు లేదా? ఇదిగో బావా, పెళ్లి కూతురు చంపంట. రేయ్ వెళ్ళి బాగా చీరలు గట్రా వేలాడుతున్నామో చూడండిరా. బావగారు, మా ఆచారం ప్రకారం నిశ్చితార్థం నాడు పెళ్లి కూతురు ఉండదని ముందే చెప్పినాం కదా. కావాలంటే తాంబూలాలైనాక అల్లుడితో ఫోన్లో మాట్లాడిస్తా. అయ్యో వీడి మాటలేం పట్టించుకోకండి బావగారు, మీరు పదండి. ఏంటి ఆచారం? ఇదే మా జగన్నాథ్ అనే కూతురు అయితే పెళ్లికి ముందే వచ్చి మీ అబ్బాయి వాళ్ళు కూకునేది. అలా కూకుంటుందనే ఆ సంబంధం వద్దనుకున్నా. బాబోయ్, నేను చెప్తానన్నాను కదా బావా. ఆడేమో తేడాగా మాట్లాడుతున్నాడు. అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఏమో లిమిట్ లేకుండా మందు కొడుతున్నారు. అన్ని కనుక్కొని ఈ సంబంధం ఓకే చేసావా? బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కొందరికి ఉంటుంది. బ్రాండ్ కనుక్కొని బాటిల్స్ పంపించు. అనయ్య మీరేమో ఫోన్లు ఎత్తారు, వీళ్ళు ఇక్కడ పళ్ళు తీసుకుంటున్నారు. డాన్స్ బర్నయ్యగా ఆకులు అట్టుకోవడం అంటే ఇదే. థ్యాంక్స్. ఒక్క నిమిషం. చెప్పండి అందరూ బయలుదేరా. హలో రాయ్, త్వరలో నీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదురా, నీ తద్దినం. హలో హలో. నిశ్చితార్థం జరుగుతుందని సంబరపడుతున్నావా? ఇంకో గంటలో నిన్ను చంపేస్తాం. ఎవట్రా నువ్వు? నీ చావుని చావు. రే బాబు. బావా, నేను ఐజీని కలిసి వస్తా. నువ్వు ఈయన ఉండి ఏర్పాట్లు చూసుకో. అలాగే బావ. ఆఫీసర్ సార్, మార్నింగ్ గెస్ట్ హౌస్ లోనే ఉండారుగా, వస్తాడ. నేను లేకుండా మీరు మేనేజ్ చేయలేరా? ఫోన్లో వార్నింగ్లు ఇస్తాడా? ఇది మూడోసారి. హలో, వాట్? ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఈ ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పాలి. మీ జామర్లతో పాటు వాడి గన్ను కూడా జామైంది కాబట్టే మా బావ బ్రతికిపోయాడు. జీతాల కోసం పనిచేసే వాళ్ళ జీవితాలను కాపాడతారు. మిమ్మల్ని సెక్యూరిటీ అడగడం మాది తప్పు. సార్, మీరు ఆవేశపడకండి సార్. ఈసారి సెక్యూరిటీ ఇంకా టైట్ చేద్దాం సార్. మీరు టైట్ చేయొద్దు, లూజు చేయొద్దు, అసలు ఏం చేయొద్దు. మిగతా స్టాఫ్ని కూడా పంపించేస్తున్నా. సార్ సార్ బావా, ఈ సెక్యూరిటీ మనకొద్దు.
మన ఊరి నుంచి జమాజటీలని మనుషులు దింపుతా. ప్రాణాలు తీయడానికైనా కాయడానికైనా వెనకాడరాం. నన్ను సంపే ధైర్యం నేను సస్తే లాభం ఎవడికుండాదో అర్థం కావట్లా. భగవంతుడా, మేము ఎవరికి ఏ అన్యాయం చేశాం? మమ్మల్ని ఈ ఆపద నుంచి ఎవరు కాపాడతారు? ఎవరు 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 ఎవరు? మేం ఆచార్యదేవా, రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి జాతి నెపమున్న సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యగు ఊరుచి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుడి పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? ఒరే మావా, మన అంజగడు ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడ పీకాడు. బానిసలకు ఎంత మదమా! తెలుసురా? అన్నా గుస్సా చేయకండి రా, ముద్దుగా చెప్పండి. షారుఖ్ ఖాన్, ఈడు వాలకం. వదిలే. వదిలేస్తా. మరి నా ఫిగర్ను వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నొక్కొన్నే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? వీళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరా కేస్తా, వీళ్ళ పరిస్థితి ఎలారా అని అంటున్నా. ఇస్తారా ఇస్తారులు రే సైదులు అన్నా గిడ అంట మన అందరిని కొట్టి ఇస్తాలేసా అంట ఇస్తాళ్ళు. అట్లా గినే చేసిందనుకో నీకు 1000 రూపాయలు ఇస్తారా భయ్, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. ఇన్ మీద పందెం రయ్యాలా? అట్లనే అన్నా. అన్న ఎయ్యన్నా, మా అందరికి ఇస్తారులే అయ్యన్నా. అన్న 1000 రూపాయలు వస్తే ఎయ్యన్నా. వదలండి. కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా ఎహత్తా.
పైపులు గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా ఇవ్వడికి తీసుకోరా వద్దన్నా తీసుకో పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా సింహాల మీద కాదు సమాజం ఏందన్నా ఒరిజినల్ తెచ్చినవేందన్నా గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడటమే నాకు అలవాటు తప్పుగా పిల్లదే అన్నా ఓసారి నన్ను చూసి నవ్వింది నా బైక్ ఇట్లెక్కింది ఛా పద్మా ఇదిగో పద్మా ఏ క్యా హో రహా హై అయ్యా ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది నేను చచ్చేస్తా నాకు ఇదిగో పద్మా క్లారిటీ ఇచ్చామా ఏడా ఆడా హీస్ జస్ట్ ఫ్రెండ్ ఐ లవ్ యువర్ ఫ్రెండ్ అమ్మ నా పొకుడి. ఓ మై గాడ్ క్లారిటీ వచ్చేసింది భయ్యా ఇది నీకు అదాడికి గీ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు గీ కోటు గా పోస్టరు కొనకు వదింటి కదా ఎంతైనా హల్వాల్ రాజే హేష్ రాజేష్ రాజే అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరికుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా బుజ్జి And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.